మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి హృదయకాలపు దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని శ్రద్ధగా విని మనలో ఏదైనా తప్పు ఉంటే, మనలో ఏదైనా పాపం ఉంటే అది తీసుకొని దేవుని చిత్తానుసారంగా జీవించాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. హృదయ కాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. అపోస్తులైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుంచి 23వ వచనం వరకున వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. అపోస్తులైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుంచి 23వ వచనం వరకున దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. 11వ వచనము, అట్లు వల్ల మీరు పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగా మిమ్మల్ని మీరు ఎంచుకొనండి. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పాపం అనేది మన జీవితంలో నుంచి ప్రభు యేసుక్రీస్తు రక్తంలో కొట్టివేయబడినది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. అట్లు వల్ల మీరు పాపం విషయమై మృతులుగాను, మన పాపం అనే విషయంలో మనం మృతులుగాను, అట్లు వల్లనే మీరు పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరు ఏర్చుకోనండి. దేవుని విషయమై మీరు సజీవులుగా ఏర్పరచుకోనండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు దేవాతి దేవుడు మనల్ని దేవుని వైపు, వాక్యము వైపు నడిపిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. హోలీ స్పిరిట్ విల్ హెల్ప్ us become our daily experience what Christ has declared to us. ప్రతి దినము దేవాతి దేవుడు మన జీవితంలో దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రతి దినము దేవుని యొక్క వాక్యంలో మనల్ని మనం కట్టుకోవాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, హోలీ స్పిరిట్ విల్ బి హెల్ప్ us to become our daily experience what Christ has declared to us to be. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండే మనల్ని ప్రతిరోజు దేవుని వైపు నడిపిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. 12వ వచనం, కాబట్టి శరీరకు దురాశలకు లోబడకున్నట్టు చావుకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకండి. మీ జీవితంలో పాపాన్ని ఏలనీయకండి. ఎందుకంటే పాపం అనేది మన జీవితంలో దేవునికి మనకు చాలా దూరంగా ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధికి రాకుండా పాపం అన్నది మనకు అడ్డుగా ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా ప్రతి పాపం అనేది కొట్టివేయబడి మనము విడుదల పొందుకున్నామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కాబట్టి శరీర దురాశలకు లోబడకున్నట్లు చావుకు లోనైన మీ శరీరమందు పాపంను ఏలనేయకండి. పాపం అన్నది మన జీవితంలో తిరిగి ఏలనీయకుండా మనల్ని భద్రం చేసుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి. వాక్యానుసారంగా మనల్ని మనం ప్రతి దినము దేవుని వాక్యాన్ని విని, వాక్యానుసారంగా దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని శ్రద్ధగా విని వాక్యముతో మన జీవితాలు కట్టుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. 13వ వచనం, మరియు మీ అవయవంలో దుర్నీతి సాధనంగా పాపంలోకి అప్పగించుకొనుకొని, అయితే మృతుల నుండి సజీవులుగాను మిమ్మును మీరు దేవునికి అప్పచెప్పుకొనండి. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పాపాన్ని మన జీవితంలో ఏలనీయకుండా మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రతిదినము దేవుని వాక్యము ధ్యానిస్తూ వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకుంటూ, మన కుటుంబంలో కట్టుకుంటూ దేవుని యొక్క దేవుడు మనకు అనుగ్రహించిన ఆ నిత్య జీవన కొరకు మనం ముందుకు సాగిపోవడము చాలా ప్రాముఖ్యమైనదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే పాపంకు అప్పగింపుకుంటా, అయితే మృతుల నుండి సజీవులుగా మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకునండి. మీ అవయములు నీతిని సాధనంగా దేవునికి అప్పచెప్పుకునండి. మన శరీరము, మన జీవితము దేవునికి ఒక సాధనంగా మనల్ని మనము అప్పగించుకోవడం మంచిదే. దేవుని చిత్తానుసారంగా జీవించడానికి, దేవుని వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకోవాలి. వాక్యాన్ని మన జీవితాలకు ఆ వాక్యాన్ని ఆదర్శంగా చేసుకొని వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకోవాలి. వాక్యం విన్న తర్వాత వాక్యం విని వదిలేయడం కాదు, కానీ వాక్యానుసారంగా మీరు భద్రపరచుకోవాలి. ఎందుకంటే మీ అవయవం నీతి సాధనంగా దేవునికి అప్పచెప్పుకోనండి. ప్రతిదీ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవునిని మహిమపరుస్తూ మన జీవితాలు దేవునికి సాధనంగా
మనల్ని మనము అప్పగించుకోవడం ఎంతో ప్రాముఖ్యమైనదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాడు. మనం ఏమై ఉన్నామో దేవుని కృప వలెనే ఉన్నాం. అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను ఏమై ఉన్నానో దేవుని కృప వలెనే ఉన్నాం. కాబట్టి మనం దేవుని కృప వలెనే ఉన్నాం కాబట్టి మన అవయవంలో నీతి సాధారణంగా దేవునికి అప్పచెప్పుకోనండి. మన జీవితాలు దేవునికి చేతిలో పెట్టినప్పుడు, మనము దేవుని యొక్క మార్గంలో మనం నడిచినప్పుడు మనం ఆశీర్వదించబడతాము, దీవించబడతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీ అవయవంలో నీతి సాధారణంగా దేవునికి అప్పచెప్పండి. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రంకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వము చేయదు. దేవుని సగ్గ దేవుని ప్రజల ధర్మశాస్త్రం అనేది మనకు పాపంని చూపించింది, కానీ యేసు ప్రభు రక్తము ద్వారా ప్రతి పాపం అనేది కొట్టివేయబడింది. మనం విడిపించబడ్డాము. మనం స్వతంత్రులుగా దేవాది దేవుడు మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి ఇక ఎన్నడూ కూడా పాపం మన జీవితంలో ఏలనీయకుండా మనల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటూ ధర్మశాస్త్రం లోనైన వారు కారు కనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయండి. ఎందుకంటే వీఆర్ ఫ్రీ ఫర్ సిన్. పాపం నుంచి మనం విడిపించబడి ఉన్నాము. పాపం నుంచి మన పాపాలు క్షమించబడి ఉన్నాయి. కాబట్టి ధర్మశాస్త్రం మన మీద ప్రభుత్వము చేయదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. కాగా మీరు కృపకే కానీ ధర్మశాస్త్రంకు లోనైన వారు కారు గనుక పాపం విషయమై మీ మీద ప్రభుత్వము చేయదు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. కృపకే మనం పిలువబడి ఉన్నాము. దేవుని కృపలో మనం అందరం కూడా పిలువబడి ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కృపలో మనందరినీ కూడా దేవాది దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ మనకు ఒక నూతన జీవితాన్ని ఇచ్చాడు. ప్రోత జీవితాన్ని సమాధి చేయబడింది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. దేవుని సంగమా, దేవుని ప్రజల మనం దేవుని రక్షకుడుగా మనం అంగీకరించిన తర్వాత తిరిగి ఎన్నడూ కూడా పాపం వైపు చూడకుంటాం. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రంకు లోనైన వారు కారు, మీ మీద ప్రభుత్వము చేయదనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. కనుక పాపం మీ మీద ప్రభుత్వము చేయదు. పాపానికి మన మీద అధికారం లేదు. ఎందుకంటే మనం దేవుని బిడ్డలుగా దేవాది దేవుడు మనల్ని ఏర్పాటు చేసి తన కృపచేత మనల్ని పిలుచుకున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రంకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వం అట్లు ఎడల కృపకే కానీ ధర్మశాస్త్రంకు లోనైన వారము కాము పాపము చేయుదుమా? ఒకవేళ మనం ధర్మశాస్త్రంకి లోబడిన వారం కామని చెప్పి మరి పాపం మన మీద ప్రభుత్వము చేయదు, కృపకు మనం పిలువబడినాం కాబట్టి ఇక మనం పాపం చేయగలుగుతామా? పాపం అనేది చేయకూడదు అని వాక్యం తెలియజేస్తుంది. అట్లా ఎట్లా కృపకి కానీ ధర్మశాస్త్రంకు లోనైన వారు కామని పాపం చేస్తామా? మనం ధర్మశాస్త్రంకు లోబడి ఉన్నాం కాము, మనం విడిపించబడి ఉన్నాము, మనం స్వతంత్రులుగా ఉన్నాం. మన పాపాలకు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా ప్రతి పాపం కొట్టబడినది. కాబట్టి ఇక మనం పాపం చేయాలని ఉన్నదా? లేదో, పాపం చేయకూడదు. అందుకే మనకు అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో తెలియజేసి అలాగా ఏమందుము, కృపకు విస్తరించవలనని పాపమందు నిలిచిందామా? కృపము విస్తరించబడిందని పాపమందు నిలిచి ఉందామా? అలా నిలిచి ఉండకూడదని దేవుని యొక్క వాక్యం అట్లనరాదు. పాపం విషయమై చనిపోయి మనం ఇక మీదట ఎలాగా దానిలో జీవిస్తాము? క్రీస్తు యేసునందు బాప్టిజం పొందిన మనం అందరం కూడా ఆయన మరణంలో బాప్టిజం పొందినమని మీరు ఎరగరా? దేవుడి సగ్గబా, దేవుడి ప్రజలరా, మనం కృపకే పిలువబడి ఉన్నాము. ధర్మశాస్త్రము మన మీద ప్రభుత్వము చేయదు. ఎందుకంటే దేవుడు మనల్ని విడిపించి ఉన్నాడు. ఎందుకంటే పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అట్లైన ఎడల కృపకే కానీ ధర్మశాస్త్రంకు లోనైన వారం కామని పాపం చేస్తుమా? పాపం అనేది మన జీవితంలో తిరిగి ఎన్నడూ కూడా పాపం చేయకుండా దేవుని బిడ్డలుగా దేవాది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఆయన కృప కొరకు మనం పిలువబడి ఉన్నాము. ఆయన కృపలో మనము దీవించబడి ఉన్నాము. ప్రతి హృదయకాలం దేవుడు తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి మనం సజీవులెట్లా ఉంటున్నామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కృప వల్లనే దేవాది దేవుడు ప్రతి దినము మనల్ని కాపాడుతూ, మనల్ని పోషిస్తూ, మనల్ని దీవిస్తూ, మనల్ని ఆశీర్వదిస్తున్న దేవాది దేవుడు మనల్ని కృప కొరకు మనల్ని పిలిచి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కృప కొరకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. కాబట్టి తిరిగి పాపం చేద్దామా? చేయకూడదు. ఎందుకంటే పాపము జోలికి కూడా పోకూడదు. దేవుని వాక్యం తెలుసు. అట్లా అయినడలా కృపకే కానీ ధర్మశాస్త్రంకు లోనైన వరమని కామని పాపం చేదుమా? అది ఎన్నటికీ కూడదు. అది ఎన్నటికీ చేయకూడదు. అది ఎన్నటికీ కూడా తిరిగి మన జీవితాలు తిరిగి వెనుకకు చూడకూడదు.
ఒకసారి దేవుడు నేను కాపాడి నిన్ను విడిపించిన దేవాది దేవుని వైపు తిరిగి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునిని మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుడు మనల్ని కాపాడి మనల్ని దీవించి ఆశీర్వదించి మనల్ని సజీవులుగా దేవుడు కాపాడుతూ మన పాపంలో విషయమై దేవాది దేవుడు మన పాపంలను క్షమించి మన పాపంలో వైపు తిరిగి వెళ్ళకూడదని దేవునికి వాక్యం తెలియజేస్తుంది. ఎట్లా ఎన్నడూ కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే దేవుని కృపలో మనం అందరినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. లోబడుటకు దేనికి మిమ్మను మీరు దాసులుగా అప్పగించుకుందరు, అది చావు నిత్యమైతే పాపమే, కానీ నీతి నిత్యము. విధేయతకు దేవునికి మీరు లోబడిన వారు దేనికి లోబడుదురో దానికి దాసులవుదురని మీరు ఎరగరా? ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనకు వాక్యము తెలుసు, వాక్యం వింటున్నాము, వాక్యానుసారంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు శ్రద్ధగా విని మాటలను దేవుడు చెప్పిన మాటలకు లోబడి జీవించాలనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోలే. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరు. రెండు విషయాలు ఉంటుంది మన జీవితంలో, ఒకటి పాపము, ఒకటి నిత్య జీవము. దేని విషయమై మిమ్మల్ని మీరు దాసులుగా ఎంచుకుంటున్నారు, దేని విషయమై మీరు ముందుకు సాగిపోతున్నారో మనల్ని మనం పరిశోధించుకోవాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనల్ని మనం ఒకసారి పరిశోధించుకొని మనం ఎలా జీవిస్తున్నామో మనల్ని మనము ఒకసారి సరిదిద్దుకొని మంచి జీవితాలకు జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిత్యమైతే పాపమే, కానీ అది నీతి నిత్యమైతే విధేయతకు కానీ దేనికి మీరు లోబడుతారో దానికి దాసులు అవుదురని మీరు ఎరగరా? మనం దేనికైతే లోబడతాం, ఒకవేళ పాపానికి లోబడితే పాపానికి దాసులు ఉంటున్నాం. ఒకవేళ దేవుని వాక్యానికి లోబడినప్పుడు దేవుని వాక్యము ద్వారా నిత్య జీవం పొందుటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేనికి మనము దాసులుగా ఉంటున్నాము? పాపానికి దాసులుగా ఉంటున్నామా? లేదా దేవుని వాక్యము వైపు దేవుని చిత్తాన్ని ప్రకారము నువ్వు నడుచుకుంటున్నావా? నిన్ను నువ్వు ఒకసారి పరిశోధించుకో. ఇంతగా దేవుని వాక్యం వినబడుతుంది, ఇంతగా దేవుని యొక్క మాటలు మన చెవులకు వినబడుతున్నాము, దేనికి మనం దాసులుగా ఉంటున్నామో ఒకసారి మనల్ని మనం పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేని వైపు నువ్వు ఉంటున్నావో నిన్ను నువ్వు ఒకసారి పరిశోధించుకోమని దేవుని వాక్యము ప్రశ్నలతో మనతో మాట్లాడుతుంది. లోబడుటకు దేనికి మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిత్యమైతే పాపంగా, కానీ నీతి నిత్యమైతే విధేయతకు కానీ దేవునికి లోబడుదురో దానికి దాసులు అవుదురని మీరు ఎరగరా? మీరు పాపముకు దాసులు అయి ఉంటిరి, కానీ మేము ఉపదేశము ప్రకారము మీకు అప్పగించబడితరో దానికి మీరు హృదయపూర్వకంగా లోబడిన వారైతే పాపం నుండి విమోచించబడి నీతికి దాసులవుదురు. అందుకు దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు వాక్యము ద్వారా, సేవకులు వాక్యము ద్వారా మనకు బోధిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో నిత్య జీవం ఉన్నది. దేవుని వాక్యంలో నిత్య పరలోక రాజ్యంకి మార్గం ఉన్నది. దేవుని వాక్యము నిన్ను సజీవులుగా దేవుని వాక్యము నిన్ను సజీవులుగా దేవుడు వాక్యము ద్వారా నిన్ను నిర్మించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. మీరు పాపములకు దాసులై ఉంటిరి, కానీ మేము ఉపదేశమునకు క్రమముగా మీరు అప్పగించబడితేరో దానికి మీరు హృదయపూర్వకంగా లోబడిన వారై పాపం నుండి విమోచించబడి నీతికి దాసులై ఇది దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని మనం వినాలి. వాక్యాన్ని విని వాక్యాన్ని అంగీకరించినప్పుడు, వాక్యానుసారంగా నిన్ను కట్టుకున్నప్పుడు, వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు నీవు నీ కుటుంబము దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి విషయం మీద కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునిని మహిమపరుస్తూ దేవుని గణపరిచే బిడ్డలుగా మనం ఉండాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. వాక్యం మీద మనం అందరం కూడా వాక్యానుసారంగా జీవించి వాక్యాన్ని హత్తుకొని వాక్యాన్ని మన జీవితంలో ఆ వాక్యము ద్వారా దేవుని వాక్యము ద్వారా ముందుకు జీవించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. 18వ వచనం చూసినట్టయితే పాపంలో నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల పాపం నుండి విమోచించబడి నీతికి దాసులమైతిమి. మన పాపంలో విషయమై మనం చనిపోయి యేసు ప్రభు తిరిగి పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా
తిరిగి మనం పునరుద్ధానం మనం కూడా యేసు ప్రభుతో లేచి ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. పాపం విషయంలో మన జీవితంలో ఆ ఒక రోత జీవితంలో నుంచి మనం బయటకు వచ్చాము. ఆ పాప బ్రతుకులో నుంచి బయటకు వచ్చాము. ఆ పాపం అనే జీవితంలో నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పాపం నుండి విమోచించబడి నీతికి దాసులమైతే, పాపం నుంచి విమోచించబడి నీతికి మనం దాసులమైతే, అంటే న్యాయానికి మనం న్యాయంగా జీవించడానికి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడి యథార్థంగా జీవించడానికి దేవుడు మనకు మార్గాన్ని సరళం చేసిండనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. పాపం నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. ఇది దేవునికి స్తోత్రములు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవాది దేవుడు మనల్ని విడిపించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి. దేవుని జీవితంలో చేసిన ప్రతి మేలుని బట్టే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే పాపం అనే బ్రతుకునుంచి దేవుడు మనల్ని లేవనెత్తాడు. ఆ రోతమైన బ్రతుకునుంచి మనల్ని లేవనెత్తాడు. ఆ బానిస బ్రతుకుల నుంచి ఆ ఒక పాపం అనే బానిసంలో నుంచి దేవుడు మన పైకి లేవనెత్తి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. మీ శరీరం బలహీనతలను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమ చేయుటకు, అపవిత్రతకును, అక్రమణకు మీరు అవయవంలో దాసులుగా ఎలాగా అప్పగించుతారో అలాగే పరిశుద్ధాత్మ కలుగుటకు ఇప్పుడు మీ అవయవంలో నీతికి దాసులుగా అప్పగించుకునండి. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను, ఒకప్పుడు పాపంలో బ్రతుకుతున్న, పాపంలో ఉంటున్న మనల్ని దేవాది దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడి మనల్ని పైకి లేవనెత్తి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే తను చూసినట్టయితే మీ శరీర బలహీనతలను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను. అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడంటే, ఒక మానవునిగా దేవుని వాక్యము తీసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. సేవకులు కూడా మానవులు కానీ వాక్యము ద్వారా దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని శ్రద్ధగా విని వాక్యానుసారంగా మనల్ని కట్టుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నది. ఏమనగా అక్రమం చేయుటకు, అపవిత్రతను, అక్రమంగాను మీ అవయవంలో దాసులుగా ఎలాగ అప్పగించుతారో అలాగే పరిశుద్ధాత్మ కలుగుటకు ఇప్పుడు మీ అవయవంలో నీతికి దాసులుగా అప్పజెప్పుకోనండి. అలాగే పరిశుద్ధాత్మ కలుగుటకు ఇప్పుడు మీ అవయవంలో, అంటే మన శరీరంని, మన అవయవాలన్నీ కూడా నీతికి దాసులుగా మనం ఏర్పరచబడిన వారుగా ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. 20 వచనం చూసినట్టయితే, మీరు పాపమునకు దాసులై ఇప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పుడు క్రియలలో మీకేమి ఫలములు కలుగును? అప్పటి క్రియలలో మీకేం ఫలం కలుగును? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? ఒకప్పుడు మన రోత జీవితం, ఒకప్పుడు మన పాప జీవితం, ఒకప్పుడు తాగుబోతు జీవితం, ఒకప్పుడు భయంకరమైన జీవితం, ఒక విచార జీవితం, ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తున్నాయంటే ఒకప్పుడు సిగ్గుపడేలా చేశాయి. కానీ ఇప్పుడు యేసు ప్రభు వాక్యము ద్వారా మనల్ని సజీవులుగా చేసి ఉండే సత్యాన్ని జ్ఞాపకం చేస్తారు. అపోస్తుడైన పౌలు తెలియజేసిన మాట ఏంటంటే, మీరు పాపంలోకి దాసులైనప్పుడు నీతి విషయంలో నిర్బంధం లేని వారై ఉంటిరి. అప్పుడు క్రియల మూలంగా మీకేమి ఫలం కలుగును? వాటిని ఇప్పుడు మీరు సిగ్గుపడుచున్నారు కాదా? వాటి అంతము మరణమే. పాపం వల్ల వచ్చే జీతము మరణము. ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. పాపం వల్ల వచ్చే జీతము మరణము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. పాపం వల్ల జీవించినప్పుడు మన పాప జీవితంలో, రోత జీవితంలో ఆ పాపము దేనికి సాదృశ్యం అంటే మరణానికి సాదృశ్యంగా ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు పాపంకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధనం లేని వారండి. అప్పుడు క్రియల వల్ల మీకు ఏమి ఫలము కలుగును? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. ఒకప్పుడు మన పాప జీవితము, రోత జీవితము, భయంకరమైన జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు వాటి అంతం ఏంటంటే మరణమే. పాపం వల్ల వచ్చే జీవితము మరణము అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ప్రియ అన్న, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఒకప్పుడు మన జీవితాలు అలాగే ఉన్నాయి. కానీ దేవుని కృప వల్ల మన పాపాలు క్షమించబడి ఉన్నాయి.
యేసు రక్తంలో మన ప్రతి పాపం అనేది కొట్టివేయబడింది. కాబట్టి ఇప్పుడు మన జీవితంలో వెనుకకు తిరిగి చూడకుండా, పాపము జోలికి వెళ్ళకుండా, మనల్ని మనం భద్రం చేసుకుంటూ ప్రతి హృదయకాల వాక్యము ప్రార్థన మన జీవితాలు కలిగి ఉన్నప్పుడు వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతాడు. ప్రార్థన ద్వారా మన విన్నపంలో దేవునికి తెలియచేయచ్చని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. అప్పటి క్రియల వల్ల మీకు ఏమి ఫలం కలుగును, వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడవచ్చువారు కారా, వాటి అంతం మరమే. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచించబడి దేవునికి దాసుడై పరిశుద్ధాత్మ కలుగుట ఏమి మీకు ఫలమే, కలుగుట మీకు ఫలమే, దాని అంత్యము నిత్య జీవము. హల్లెలూయా. ఇప్పుడు మనమందరం కూడా రక్షించబడిన మనకు నిత్య జీవము దేవుడు అనుగ్రహించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఇప్పుడు పాపంలో నుండి విమోచించబడిన దేవునికి దాసులై పరిశుద్ధాత్మ కలుగుటకును మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏలైనా పాపం వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరమున ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం ఇవ్వబడింది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. పాపం వల్ల వచ్చే జీతం మరణము, ద వేజెస్ ఆఫ్ ద సీన్ ఇస్ డెత్ అనే మాట జ్ఞాపకం చేస్తుంది. దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నిత్య జీవం మనం కలిగి ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజ, పాపం వల్ల వచ్చే జీతము మరణంగా ఉంటుంది. దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నిత్య జీవం మనకు అనుగ్రహించబడింది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునిని మహిమపరచాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్న ఇట్టి మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడైండును కదా. దేవుని వాక్యమైన మనమందరం దేవుని చిత్తంలో దేవుని వాక్యానుసారంగా జీవించి, వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని తిరిగి పాపం జోలికి పోలుకుంటా మనల్ని మనం భద్రం చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం తెలియజేసిన ప్రకారము జీవించాలనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకు, మన కుటుంబములకు తోడై నీడైండును గాక. ఆమెన్.